రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాలు ఇక్కడ చేసినాం. నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమాలు చేసినాం. ఆ రోజు అక్కడ ఎస్సీ కాలనీ దగ్గర కానీ, అక్కడ మైనారిటీ కాలనీ దగ్గర కానీ, ఇక్కడ కానీ ఈ చెట్టు కింద కానీ ఇక్కడ పెట్టిన ప్రతి మీటింగ్ కూడా ఇంకా నా కళ్ళ ముందరే కనిపిస్తూ ఉండే. ఈ రోజుకి కూడా ఎందుకు నా కళ్ళ ముందరే కనిపిస్తున్నాయనే మాట నేను అంటున్నా అంటే, నేను ఏ రోజు కూడా రాజకీయాన్ని రాజకీయ కోణంతో చూడలే. నేను రాజకీయంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను మనసుతో రాజకీయం చేసినా తప్ప పదవుల కోసం కానీ, డబ్బుల కోసం కానీ, పేరు కోసం కానీ నేను రాజకీయం చేయలే. రాష్ట్రంలో ఇందాక అన్నారు ఇంత క్రేజ్ ఉంది సిద్ధార్థ నీకు అని. నాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం మీరే. ఈ నందికొట్కూరు నియోజకవర్గం నన్ను ఆశీర్వదించింది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాకు అంత గుర్తింపు ఉంది. కానీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ తుమ్మలూరు గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున రావడం ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది, ఒక రకంగా కొంత బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిరా అంటే మళ్ళా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. అయితే ఒక అనకూడదేమో ఒక మాట, కానీ నోటికి వస్తూనే ఉంది. వాస్తవానికి అయితే పనికిమాలడం వచ్చింది, ఆ మాట అనకూడదు. కాబట్టి ఒక వ్యక్తి చేసిన మోసానికి, ఒక వ్యక్తి చేసిన నమ్మక ద్రోహానికి ఈ పాములపాడు మండలానికి కానీ, ఈ గ్రామంలో ఉండే ప్రజలకు కానీ 5 సంవత్సరాలు దూరమైన నేను. కాబట్టి ఎందుకంటే నేను ఈరోజు ఎట్లయితే ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నానో, ఆ రోజు ఎన్నికల ప్రచారానికి తిరిగేటప్పుడు కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజలు నాకు సమస్యలు చెప్పినారు, పేదవాళ్ళు నాకు సమస్యలు చెప్పినారు. తాగునీళ్లు కావాలని కొంతమంది, సాగునీళ్లు కావాలని కొంతమంది, పట్టాలు కావాలని కొంతమంది, భూములు కావాలని కొంతమంది, ఇట్లా ఒక్కొక్కరు నాకు ఒక్కొక్క సమస్య చెప్పినప్పుడు నేను అనుకునేవాడిని, రేపు మనకు అధికారం వస్తుంది, అధికారం వచ్చిన రోజున మళ్ళా ప్రతి ఒక్కరి ఇంటికి పోవాలా, ఎవరినైతే ఆ రోజు ఓటు అడిగినామో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ఖచ్చితంగా మనమే ఆ సమస్యల్ని పరిష్కరించాలా అని చెప్పి చాలా కలలు కన్నా చాలా కష్టపడి ఈ నియోజకవర్గంలోని ప్రతి గడప తిరిగిన. కానీ ఎన్నికల వరకే కష్టం ఉంటుంది, ఎన్నికలు అయిపోయినాక పెత్తనం అనేది వేరే వాళ్ళ చేతుల్లోకి పోతుందని నాకు తెలియలే. ఆ రోజు నాకేముంది నాకు ప్రజలు ఉన్నారు, పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని అనుకున్నానే తప్ప ఒక మనిషి 10 మందికి పని చేయాలంటే మనసు కన్నా ముఖ్యము ప్రోటోకాల్ ఉండాలని తెలుసుకున్న తర్వాత. కాబట్టి ఈరోజు ఎందుకు మీకు ఇవన్నీ చెప్తానా అంటే, పక్కన దారా సుధీర్ గారు ఉన్నారు. అన్న, మేము ఆ రోజు ఎంత కష్టపడినామో ఈ రోజు కూడా అంతే కష్టపడతాం. ఆ రోజు ఎంత మనస్ఫూర్తిగా పనిచేసినామో ఈ రోజు కూడా అంతే మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాం. ఆ రోజు ఎండలకు ఎట్లా తిరిగినామో ఈ రోజు ఎండలకు అట్లా తిరుగుతున్నాం. ఆ రోజు కేసులు పెట్టించుకొని ఎట్లా కష్టపడినామో ఈ 5 ఏళ్ళు కూడా కేసులు పెట్టించుకొని అవమానాలు పడి అంతే కష్టపడుతున్నాం. నేను మళ్ళా చెప్తానా, మే 13వ తేదీ వరకే సిద్ధార్థ రెడ్డితోటి పని, మే 13వ తేదీ వరకే ఈ గొంతుతోటి పని, మే 13వ తేదీ వరకే నా కష్టంతో పని. మే 13వ తేదీ అయిపోయిన తర్వాత నుంచి ప్రతిరోజు ఈ నియోజకవర్గానికి మీతో పని ఉంటుందన్న. కాబట్టి ఈరోజు ఎవరైతే మీకోసం కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎత్తుకొని తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ భుజాల పైన ఉంటుందన్న. మొట్టమొదటిది నమ్ముకున్న కార్యకర్తల్ని కాపాడండి, రెండోది మీకోసం ఆశగా ఎదురు చూస్తున్న ఈ ప్రజానికాన్ని కాపాడండి. ఎందుకంటే వాళ్ళు ఏమీ ఆశించి ఇక్కడికి రాలే. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో వచ్చినారు, రెండోది మన నియోజకవర్గ శాసనసభ్యుడంట ఎవరో ఆయన దారా సుధీర్ అంట, ఆయనను చూడాలా, రేపు ఆయన ఎమ్మెల్యే అయితే మనకి ఏమేం పనులు చేస్తాడో చూడాలా అని చెప్పి ఆసక్తిగా వచ్చిన వాళ్ళన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నేను మీకు ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తానా, మీరు కానీ నిజాయితీగా పనిచేస్తే, మీరు కానీ కష్టపడి పనిచేస్తే, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన గుంపుకు మీరు నాయకుడైతారన్నా. ఇటువంటి గుంపు దొరకడం మీ అదృష్టం. కాబట్టి ఈ గుంపును నిలబెట్టుకుంటారా లేకుంటే జారి విడుచుకుంటారా అనేది మీ చేతుల్లో ఉండే పని. ఇంకా నా చేతుల్లో ఉండే పని ఏమరా అంటే, ఇక్కడ మా మహిళలు వచ్చినారు. అమ్మ, మీకు అందరికీ 2 విషయాలు చెప్పాలా. ఈ రోజు ఇక్కడికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి మీకు గుర్తు చేయడానికి వచ్చినమ్మా. రెండోది, గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు గురించి మీకు చెప్పడానికి వచ్చినమ్మా. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 25 కోట్ల రూపాయలు సంక్షేమం రూపకంలో ఈ తుమ్మలూరు గ్రామానికి ఇచ్చినాడమ్మా. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే మీరందరూ అడగచ్చు, ఏం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇచ్చినాడా, ఎవరు ఇయ్యలేదా అని మీరు నన్ను అడగచ్చు. కానీ వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ నాయకుడు కూడా ఇయ్యలేదమ్మా. అందుకనే చెప్పడానికి ఈ రోజు ఈ తుమ్మలూరు గ్రామానికి వచ్చిన. గతంలో చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడమ్మా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు ఒక పేద విద్యార్థిని చదివించలే, ఏ రోజు రైతుకు పంట పెట్టుబడికి సాయం చేయలే, ఏ రోజు మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలే. ఈ రోజు అవన్నీ చేస్తా ఉండేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు మిమ్మల్ని ఓటు అడిగేదానికి చంద్రబాబు నాయుడుకి ముఖం లేదు. ముఖం లేక ఏం చేశాడో తెలుసమ్మా, మళ్ళా ఒక కొత్త మేనిఫెస్టో ఎత్తుకొని వచ్చినాడు మీ ముందుకి. ఏమున్నాయో తెలుసా మేనిఫెస్టోలో? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లని చదివిస్తే చంద్రబాబు 2 పిల్లల్ని చదివిస్తాడంట. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 3000 ఇస్తే చంద్రబాబు నాయుడు 4000 రూపాయలు ఇస్తాడంట పెన్షన్. ఎందుకు నేను మీకు ఇవన్నీ చెప్తానా అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడమ్మా చంద్రబాబు నాయుడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క పేద విద్యార్థిని కూడా చదివించాలమ్మా. కానీ ఈ రోజు వచ్చి నేను 2 పిల్లల్ని చదివిస్తా, 3 పిల్లల్ని చదివిస్తా, నువ్వు కానీ 2 పిల్లల్ని వేసుకుంటే 2వ భార్య పిల్లల్ని కూడా నేనే చదివిస్తా అంటున్నాడు. నిన్న టీడీపీ వాళ్ళందరూ పోయి అడిగినారంట చంద్రబాబు నాయుడిని. ఏమని అడిగినారు? సార్ ఇన్ని అబద్ధాలా సార్ చెప్పేది, ఇన్ని మోసాలా సార్ చేసేది, ప్రజలు కూడా నమ్మరు సార్, చెప్పు తీసుకొని కొడతారు సార్ అంటే దానికి చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలుసా? ఒరే నిజాయితీగా అప్పు కట్టేటోడిని ఎవరు నమ్మర్రా, అప్పు తీసుకొని ఎగరగొట్టేటోనికే ప్రజలు నమ్ముతారా? కాబట్టి ఫస్ట్ ప్రజలకు ఆశ చూపించాలా, ఆశ చూపించినాక ప్రజలను నమ్మించాలా. ఒక్కసారి నమ్మి ఓటేస్తే ప్రజల గొంతు కోయాలని ఉన్నాడమ్మా ఈ చంద్రబాబు నాయుడు. దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. ఎందుకంటే మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు కానీ మా గురువులు కానీ మాకు ఒక కథ చెప్పేటోళ్ళు. ఆ కథ ఏం కథనో తెలుసమ్మా? బంగారు బాతుగుడ్డు కథ. ఏం కథ? బంగారు బాతుగుడ్డు కథ. ఒక మనిషి దగ్గర ఒక బంగారు బాతు ఉందంటమ్మా. అది రోజుకు ఒక బంగారు గుడ్డు పెడతానిందంట. ఆ మనిషి ఆ గుడ్డును అమ్ముకొని బాగా సంపాదించుకున్నాడంట. ఒకరోజు కారు కొనుక్కున్నాడంట, ఒకరోజు బంగ్లా కొనుక్కున్నాడంట, ఒకరోజు భార్యకు నగలు కొనిచ్చినాడంట. బాగా సంతోషంగా బతుకుతున్నాడంట. ఆ మనిషిని చూసి ఓడ్చలేక పక్కింటోడు వచ్చినాడంట. ఒరే నీకు రోజుకు ఒక గుడ్డు ఏం సరిపోతుందిరా, ఆ బాతును కోసినావు అనుకో పొట్టలో దండి గుడ్లు ఉంటాయి, అవన్నీ నీకే కదరా అన్నాడంట. ఆ మనిషి ఆశపడ్డాడు. ఆశపడి ఆ బాతును కోసినాడు. కోస్తే బాతువే, గుడ్డువే, కారువే, బంగ్లావే, నగలువే, నగలు వేసుకునే భార్య కూడా వీడిని విడిచిపెట్టిపోయాయి. అంటే దురాశ అనేది ఒక మనిషికి చేటు. ఎందుకు నేను ఈ మాట చెప్తానా అంటే గాన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆశ పెట్టాలమ్మా. ఒక మాట చెప్తే ఆ మాట పైన నిలబడినాడు. ప్రతి నెల కూడా ఒక పథకం ఇచ్చినాడు. ఒక నెల అమ్మఒడి ఇచ్చినాడు, ఒక నెల ఆసరా ఇచ్చినాడు, ఒక నెల చేయూత ఇచ్చినాడు, ఒక నెల విద్యా దీవెన ఇచ్చినాడు, ఒక నెల వసతి దీవెన ఇచ్చినాడు, ఒక నెల చేదోడి ఇచ్చినాడు, ఒక నెల లా నేస్తం ఇచ్చినాడు, ఒక నెల ఈబీసీ నేస్తం ఇచ్చినాడు, ప్రతి నెల పెన్షన్లు ఇచ్చినాడు, వాలంటీర్లకు 5,000 రూపాయలు జీతం ఇచ్చినాడు, సచివాలయాల్లో 1,25,000 ఉద్యోగాలు ఇచ్చినాడు, ఇంటి పట్టాలు ఇచ్చినాడు, ఇళ్ళ నిర్మాణం చేశాడు. ఎస్సీలకు ఎవరైతే భూములు కలిగినారో వాళ్ళకు అమ్ముకునేదానికి హక్కులు కల్పించినాడమ్మా. ఇన్ని పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లేకుంటే మాటలు చెప్పి అధికారం వస్తేనే ప్రజలను మర్చిపోయిన చంద్రబాబు నాయుడు కావాలా అనేది ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమని చెప్తున్నామ్మా. ఎందుకంటే గానా ఈ రోజు మీ గ్రామానికి వచ్చినాం, 25 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చి మీ గ్రామానికి వచ్చినాం, రోడ్లు వేసి మీ గ్రామానికి వచ్చినాం. కానీ చంద్రబాబు నాయుడుకి వచ్చేదానికి మొక్కం లేక ఏం చేసినాడో తెలుసమ్మా? బీజేపీ కండువా, టీడీపీ కండువా, జనసేన కండువా 3 కప్పుకొని ఈ రోజు మీ ముందుకు వచ్చినాడు. చంద్రబాబు నాయుడిని నమ్మద్దని చెప్పి ఎందుకు చెప్తున్నా తెలుసా మీకు అందరికీ? ఆయన ఎప్పుడు కూడా ఇచ్చిన మాట పైన నిలబడ్డాడు. ఒకరోజు పొద్దున్నే లేస్తాడు, నరేంద్ర మోడీని మించిన నాయకుడే లేడంటాడు. ఆ రోజు సాయంత్రం అయితేనే నరేంద్ర మోడీ గారు పెద్ద దొంగ అంటాడు. మళ్ళా 2వ రోజు వస్తాడు, సోనియమ్మ దేవత అంటాడు. మళ్ళా సాయంత్రం అయితేనే సోనియా గాంధీ కన్నా చెడ్డది ఇంకోటి లేదంటాడు. మళ్ళా 3వ రోజు వస్తాడు, జనసేన పవన్ కళ్యాణ్ మించిన నాయకుడు లేడంటాడు. సాయంత్రం అయితేనే పవన్ కళ్యాణ్ని ఇష్టానుసారం తిడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కేసులు ఎదురైనా మీ అందరి ఆశీర్వాదంతో ఒంటరిగా పోరాడుతున్నాడు. 151 సీట్లు గెలుచుకున్నాడు. ఈరోజు 2,70,000 కోట్లు ప్రజల అకౌంట్లలో వేసినాడమ్మా. నేను చివరిగా మీకు అందరికీ చెప్పేది ఒక్కటే మాటనే. తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వాలలో కానీ ఒక పేదవాడికి పని కావాలంటే నాయకుడి ఇంటి ముందర పడిగాపులు కాసేటోళ్ళు, నాయకుల ముందర చేతులు కట్టుకొని నిలబడేటోళ్ళు, నాయకులకు వంగి వంగి దండాలు పెట్టేటోళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ నాయకుడిని అడగకుండానే మీరు అర్హులైతే చాలు డైరెక్ట్గా డబ్బులు వచ్చి మీ అకౌంట్లలో పడుతున్నాయి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, గౌరవంగా, ఆత్మగౌరవంతో బతికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కావాలా, లేకుంటే చేతులు కట్టుకొని తలదించుకొని చెప్పులు వదిలేసి బతికే బానిస జీవితాలు కావాలన్నా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపని కోరుతున్నామ్మా. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవమ్మా, మా దగ్గర డబ్బులు లేవు, ఫ్యాక్షనిస్టులు లేరు. మా అవ్వ నవ్వుతుంది డబ్బులు లేవంటే. ఈ నా కొడుకులు ఇన్ని కార్లలో వచ్చినారు, లే ఆ అవ్వ నవ్వుతుంది, వీళ్ళు ఇన్ని కార్లలో వచ్చినారు, వీళ్ళ కాడ డబ్బులు లేవు అవ్వ. దాంట్లో సగం బాడీ కార్లు మొదటిది, రెండోది సగం కార్లకు కంతులు కడతాను, మూడోది మా శత్రువులు కబ్జాలు చేసి డబ్బులు సంపాదించినారు, సారా వ్యాపారాలు చేసి సంపాదించినారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే కనీసం ఈ మాత్రం బిల్డప్ అని ఉండాలి కదమ్మా. కాబట్టి ఈరోజు రాష్ట్రం కూడా ఎట్లయిపోయిందంటే డబ్బులుండే వాళ్ళందరూ ఒక పక్క, పేదోళ్ళందరూ ఒక పక్క. డబ్బులుండే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వైపున ఉన్నారు, పేదవాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారు. నేనే పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా, సార్ ఇంతమంది డబ్బులు ఉండేటోళ్ళతో కొట్లాడాలంటే ఎట్లా సార్ అంటే, సిద్ధార్థ గ్రామంలో డబ్బులు ఉండేటోళ్ళు 10% మంది ఉంటారు, డబ్బు లేని వాళ్ళు 90% మంది ఉంటారు. ఆ 90% మంది మన వైపు ఉన్నప్పుడు ఈ 10 మంది ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం నమ్ముకునేదంతా పేదవాళ్ళను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, ఓసీలలో ఉండే పేదవాళ్ళను. కాబట్టి వాళ్ళందరి దగ్గరికి పోదాం, ఈ వారం కష్టపడి పనిచేద్దాం, ప్రతి గడప దగ్గరికి పోదాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి చెప్దాం. ఎందుకు నేను మళ్ళా చెప్తాను ఈ మాట అంటే, మీలాంటి వాళ్ళు చాలా మంది పోయినారు జగన్ సార్ దగ్గరికి, చాలా మంది నాయకులు పోయినారు జగన్ సార్ దగ్గరికి. పోయి ఏం చెప్పినారో తెలుసా? ఒక్క మాట చెప్పు సార్, రైతు రుణమాఫీ అని చెప్పి ఒక్క మాట చెప్పు సార్, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు గుద్దుతారు సార్ అని చెప్పినారు. చెప్తే ఆయన చెప్పిన మాట చేయగలిగిందే చెప్తా, చెప్తే 100% చేస్తా అని చెప్పినాడు తప్ప అబద్ధం చెప్పలే అన్న జగన్ సార్. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరడానికే ఇంత ఆలస్యమైనా కూడా ఈ తుమ్మలూరు గ్రామానికి రావడం జరిగింది. రాత్రి 9:10 అయినా కూడా ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండమ్మా, ఈ రాష్ట్ర భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును కాపాడుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంత ప్రేమగా వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన గుర్తు మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా దారా సుధీర్ గారు నిలబడినారు, ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు నిలబడినారు. రెండు కూడా ఫ్యాన్ గుర్తనా అన్న, ఫ్యాన్ గుర్తనా అమ్మ, ఫ్యాన్ గుర్తమ్మా. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.